Hello, everybody. I hope my hair is not so messy as usual. Pardon me if it is. So now the time is 7:51. I did start it at 7:31 because my niece over. I have my niece over named John Wycliffe. Yeah, I had to calm him down and send him away. He wanted to sleep. I had to sang him See, I sat him on my lap and sang him Coco Melon song. Like the song is called. So what is that song name? Coco Melon. Round, round, round. Wheels on the bus go round, 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 round. All through the town. That is the song. I sang him. See, he settled down. He stopped crying. Yeah, this is the Coco Melon song. Yeah. 466 crores. So many songs. Oh God. So they came and they left. Yeah. So here we go. Let's start. Let's read one word from the Bible and then start. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచిండాడు వాడు దేవుని యందు ఉన్నాడు. యేసు దేవుని కుమారుడని ఎవడైతే ఒప్పుకుంటాడో వాడు దేవుని యందు నిలిచి ఉంటాడు, దేవుడు వానిలో నిలిచి ఉన్నాడు. మనం క్రితం చదువుకున్న భాగం ఏదంటే పాత నిబంధనలు అవలోకనం. లాస్ట్ టైం మనం చదువుకున్న పేజీలు ఏంటంటే పేజీ నెంబర్ 22 వరకు చదువుకున్నాం. సో 22 వరకు ఏముందంటే పేజ్ నెంబర్ 15 వరకు అవుట్లైన్స్ ఉన్నాయి. 16లో పాత నిబంధనకు మనకి ఎట్లా లభించినో ఉపోద్ఘాతం ఉంది. సో 1000 సంవత్సరాల పాటు 1000 సంవత్సరాల పాటు చరిత్రని రాశారు. దాదాపుగా 30 వేర్వేరు మానవులు, 30 మంది వేర్వేరు మానవులు, ప్రవక్తలు, మోషే చేత రాయబడింది ఈ గ్రంథం. అండ్ 39 పుస్తకాలు ఉంటాయి దీంట్లో. సో ప్రథమంగా హెబ్రీ భాషలో రాయబడింది, కొన్ని చిన్న భాగాలు అరమిక్ భాషలో కూడా రాయబడ్డాయి. ఎలి మినీ తెకిన్ ఓ ఫారసీ అనే పదం అది అరమిక్లో, మిగతా అంతా హెబ్రీలో. సో హెబ్రీ పాత నిబంధన యొక్క మొట్టమొదటి తర్జుమా 250 క్రీస్తు పుట్టక ముందు, అంటే గ్రీక్ పాలనలో సెప్ట్యుజెంట్ అంటే హిబ్రూ నుంచి గ్రీక్కి రాయబడింది. అప్పుడే గ్రీకులకి అంటే యూదులకి పారసికుల పాలన నుంచి విముక్తి లభించింది. దాని తర్వాత మొట్టమొదటి ఇంగ్లీష్ తర్జుమా జాన్ విక్లిఫ్ చేత 1184 సంవత్సరంలో చేయబడింది. దాని తర్వాత న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ 1611లో చేయబడింది. ఇవన్నీ విషయాలు పాత నిబంధన 300 సంవత్సరాల కాలం పైగానే దేవుని చేత అద్భుతంగా భద్రపరచుంది. సో ఆఖరి మనకి చెప్పినట్టుగానే 270లో 250 ప్రాంతంలో సెప్ట్యుజెంట్ ఏదైతే గ్రీక్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తం రాయబడిందో అది 3000 సంవత్సరాల పాటు, ఇప్పటికీ 2000 సంవత్సరాలు అండ్ రాసిన కాలం నుంచి 1000 సంవత్సరాలు, ఈ 3000 సంవత్సరాలుగా ఇది చక్కగా దేవుడు భద్రపరచడం చూడొచ్చు. సో 17వ పేజీలో ధర్మశాస్త్రం, ప్రవక్తలు, లేఖనములు మూడు భాగాలు చేశారు. ధర్మశాస్త్రం ఒక భాగం, ప్రవక్తలు ఒక భాగం, లేఖనాలు ఒక భాగం. 18వ పుస్తకంలో 19 పుస్తకాలని 4 భాగాలు చేస్తారు. ఒకటి పెంటాటుక్, ఆదికాండం, లేవికాండం, ద్వితీయోపదేశకాండం, సంఖ్యాకాండం. అండ్ పద్య భాగం వచ్చేసరికి యోబు, కీర్తనలు, పరమగీతములు అండ్ ప్రసంగి, సామెతలు, ఇవి 5 పద్య భాగం. సో ప్రవచన గ్రంథాలు వచ్చేసరికి 17 పుస్తకాలు. పెద్ద ప్రవక్తలేమో 5, యెషయా, యిర్మీయా, విలాప వాక్యములు, ఎస్కేలు, దానియేలు, ఇవి పెద్ద ప్రవక్తలు. చిన్న ప్రవక్తలు వచ్చేసరికి హూషయా, యావేలు, ఆమోసు, ఓబేద్య, యోనా, మీకా, నహూము, హబక్కు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి, ఇలా 17 మంది మొత్తం. తర్వాత 12 పుస్తకాలు చరిత్ర, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమయాలు, రెండో సమయాలు, మొదటి రాజులు, రెండో రాజులు,
మొదటి దినవృత్తాంతులు, రెండో దినవృత్తాంతులు, యెజ్రా, నెహెమ్యా, ఎస్తేర్. ఇవి 12 పుస్తకాలు. తర్వాత 19వ పేజీలో పాత నిబంధన చరిత్రపై దృష్టి. 4200 సంవత్సరాల క్రితం ఆరంభమైన సృష్టి క్రీస్తు రాకముందు 400 సంవత్సరాలకు ముందు ప్రవచనాలు ఆగిపోతాయి. క్రీస్తు రావడానికి 400 సంవత్సరాల ముందు వరకు ఏ ప్రవక్త ప్రవచించడు. క్యాథలిక్కుల్లో మాత్రం మెక్కబీస్ రివోల్ట్ ఆ కాలంలో అది అంటే గ్రీకులు లేదా పారసికుల దగ్గర నుంచి ఎవరైతే దేవుని అంటే టెలోమి తర్వాత వచ్చిన కొంతమంది గ్రీకు నాయకులు, గ్రీకు పాలకులు ఎవరైతే ఉంటారో, గ్రీకు రాజులు, వాళ్ళు ఆపేస్తారు యూదుల ప్రార్థనలు, అంటే యూదాచారాలని గుర్తించరు. ఆరంభంలో గుర్తించిన వాళ్ళు చివరికి గుర్తించరు. సో అప్పుడు మెక్కబీస్ వచ్చేసి రివోల్ట్ చేస్తారు. వాళ్ళు రివోల్ట్ చేసిన తర్వాత రోమా ప్రభుత్వం మెక్కబీస్ పాలించుండగా యూదుని పాలించుకున్నప్పుడు వాళ్ళని తిరుగుబాటు చేస్తారు. సో ఆ కాలంలో మెక్కబీస్ పాలించిన కాలంలో ఆ చరిత్రని క్యాథలిక్లు ఒక గ్రంథంలో దాని క్రానికల్స్ని ఇంక్లూడ్ చేస్తారు. కానీ క్రైస్తవులు ప్రొటెస్టెంట్లు దాన్ని దేవుని లేఖనంగా గుర్తించరు. దానిలో నాకు లోతుగా తెలియదు, మనం ధ్యానించిన తర్వాత మనకు అర్థమవుతుంది. దాని తర్వాత మనం పేజ్ నెంబర్ 20లో 21లో పాత నిబంధన చరిత్ర యొక్క కాలమానం తెలుసుకుంటాం. సృష్టి 4000 సంవత్సరాల క్రితం ముందు అయిందని మనకు తెలుసు. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఈ సృష్టి గురించి ఉంటుందని. మరి పితరుల కాలం ఆదికాండం 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు ఉంటుంది. అది క్రీస్తు పూర్వం 2166 నుంచి 1804 వరకు పితరుల కాలం ఉందని తెలుసు. పితరులు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. తర్వాత 3వదిగా ఐగుప్తు నిర్గమం. సో యాకోబు 11వ సంతానమైన యోసేపు తన అన్నల చేత ఐగుప్తీయులకి అమ్మబడి, ఆ ఐగుప్తీయులు చెరలో నుండి బానిసగా వచ్చిన ఆ యోసేపు దేవుని కృప వలన ఎదిగి దేవుడు అతనికి ఇచ్చిన ఆ గొప్ప దర్శనాన్ని ఆయన మరవకుండా భయం కలిగి, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎంత మోసాలకు గురైనప్పటికీ దేవుడి మీద ఆ గొప్ప సంబంధాన్ని తెంపుకోకుండా దేవుడు అతనికి ఇచ్చిన దర్శనాన్ని, కళని ఆయన హృదయంలో దాచుకుని అదే ముందు చూపుతూ ఎరిగాడు. దేవుని కృప వలన అనేక మందిని రక్షించడానికి దేవుడు ఆయన వాడుకున్నాడు. సో యోసేపు ఉన్న కాలంలోనే కరువు సమయాల్లో ఈ పితరులు కానాన్ నుండి తిరిగి ఐగుప్తులో స్థిరపడతారు. 400 సంవత్సరాలు స్థిరపడిన తర్వాత నిర్గమం ఏర్పడుతుంది. ఆ నిర్గమం అనేది నిర్గమకాండంలో మనం చూడొచ్చు. అది ఐగుప్తు నిర్గమం. నిర్గమకాండంలో, లేవేకాండం, సంఖ్యాకాండం, నిర్గమకాండం, ద్వితీయోపదేశ కాండంలో చూడొచ్చు. వాళ్ళు ఐగుప్తు నుండి ప్రయాణమై కానానికి తిరిగి వెళ్ళటం. దాని తర్వాత కానాన్ని వశపరుచుకుంటారు. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగిన తర్వాత, అనేక యుద్ధాలు చేసిన తర్వాత కానానును వశపరుచుకుంటారు. క్రీస్తు పూర్వం 1406 నుంచి 1150లో ఈ కానాన్ని వశపరుచుకునే ప్రక్రియ చూడవచ్చు. సో దాని తర్వాత వాళ్ళు వశపరుచుకుని యెహోషువ ఆ 12 మంది గోత్రాలు, ఐగుప్తు నుంచి వచ్చిన 12 మంది గోత్రాలకి విభజించేస్తారు. విభజించిన తర్వాత వాళ్ళందరూ చక్కగా పంచుకుంటారు, లేవీలు తప్ప. లేవీలు మాత్రం వీళ్ళు 10% తీసుకుని వాళ్ళు ఆ 10%తో ఎదుగుతారు. సో ఈ న్యాయాధిపతులు ఈ కాలం ఒక చక్రంలో తిరిగింది. పాపం, విమోచన, తీర్పు. ఈ చక్రం, ఈ సైకిల్ జరుగుతూనే ఉంటుంది అన్నమాట. సో దావీదు యొక్క ముత్తాత అవ్వల వివాహం చూడొచ్చు. సో సమూయేలు జననం మనం చూడొచ్చు. సో దాని తర్వాత 6వది ఉమ్మడి రాజ్యం అనేది ఇశ్రాయేలు రాజు అవడం.
సో ఉమ్మడి రాజ్యంలో ఇశ్రాయేలు రాజు అవడం చూడొచ్చు. దాని తర్వాత సౌలు ఇశ్రాయేలు మొదటి రాజు అవడం, దాని తర్వాత దావీదు తర్వాత సొలొమోను అవడం చూడొచ్చు. దాని తర్వాత అది క్రీస్తు పూర్వం 1051 నుంచి ఆరంభమై 931 వరకు ఆ కాలం 120 సంవత్సరాల వ్యవధి మనం చూస్తాం. దాని తర్వాత రాజ్య విభజన జరిగింది. సొలొమోను కుమారులైన వాళ్ళు ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యంగా ఇశ్రాయేల్ రాజ్యం మరియు యూదా రాజ్యంగా విడిపోద్ది. ఆ రాజ్య విభజన మనం దాదాపు 250 ఏళ్ల పాటు ఆ విభజన ఉండొచ్చు. ఆ విభజనలో మనం క్రీస్తుపూర్వం 931 నుంచి 586 వరకు ఆ విభజనలో దాదాపుగా 20 రాజులు యూదాని, 20 రాజులు ఇశ్రాయేల్ని ఏలటం మనం చూడొచ్చు. ఈ సెక్ట్ వీళ్ళు వేలిన తర్వాత సో వాళ్ళు ఏలే సమయాల్లో అనేక పాపాలు చేయడం ద్వారా దేవుడు కోపం వచ్చి వాళ్ళని చెరకు అప్పగిస్తాడు. చెరకు అప్పగించడంతో వాళ్ళు బబులోని చెరకు వెళ్లాల్సి వస్తుంది. 70 సంవత్సరాలు వాళ్ళ చెరలో ఉండి బానిసలుగా వ్యవహరించాల్సి వస్తుంది. చెర నుండి తిరిగి వస్తారు. 538 నుంచి 430లో ఈ కాలంలో చెర నుంచి తిరిగి రావడం చూడొచ్చు. ఆ విషయం ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు, చిన్న ప్రవక్తలలో కొంత చూడొచ్చు. హగ్గయి, జక్కయ్య, మలాకీల్లో తిరిగి వచ్చినప్పుడు ఉండిన పరిస్థితి మనకు కనబడుతుంది. దాని తర్వాత నిశ్శబ్ద కాలం తిరిగి వచ్చిన తర్వాత దాదాపుగా 400 సంవత్సరాల పాటు ఏ ప్రవక్త దేవుడు అంతగా గొప్పగా మాట్లాడిన దాఖలాలు మనకు కనబడవు. సో అందుకని ఈ 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలంగా పేర్కొన్నారు. ఈ 10 దశలుగా పాత నిబంధన మనం కాలమానాన్ని మనం చదువుకున్నాం. 4000 సంవత్సరాల నుంచి 400 సంవత్సరాలు, 3600 సంవత్సరాల చరిత్ర దీంట్లో మనం చూడొచ్చు. 4 సంవత్సరాలు అంటే ఖచ్చితంగా 4300 సంవత్సరాలు కాదు, సుమారు ఎగ్జాక్ట్గా కాదు, దానికన్నా ఎక్కువే ఉండొచ్చు. సో దాని తర్వాత 22లో పాత నిబంధనల సంక్షిప్త కాలమానం. ఆదాము 4000 సంవత్సరం కితవాడని, నోవాహు 2400 సంవత్సరం కితవాడని, క్రీస్తు వచ్చిన తర్వాత అబ్రహామేమో 2000 సంవత్సరాలు. అంటే అబ్రహాంకి నోవాహుకి 400 సంవత్సరాల తేడా మాత్రమే మనం ఇక్కడ కనబడుతుంది. తర్వాత ఏసేపుకి 1850 సంవత్సరాలని, మోషేకి 1450 సంవత్సరాలు క్రీస్తు రాకముందు ఉన్నాడని, సంసోనేమో న్యాయాధిపతి అయిన సంసోను 1250లో ఆయన పుట్టాడని, న్యాయాధిపతిగా వ్యవహరించాడని మనం చూస్తాం. దాని తర్వాత దావీదేమో 1000 సంవత్సరాలు, యేసు ప్రభు ఈ భూమి మీదకి పుట్టుక ఎగ్జాక్ట్గా 1000 సంవత్సరాల క్రితం ఆయన యొక్క పాలన, ఆయన జీవితం ఆరంభమైంది మనం చూస్తాం. దాని తర్వాత సొలొమోనేమో 950లో, ఎందుకంటే ఆయన 50 సంవత్సరాలు అంటే ఆయన దాదాపుగా 20 ఏళ్ళు దాటిన తర్వాత 25 ఏళ్ళు ఆ కాలానికి ఆయన రాజ్యాన్ని చేతులుగా ప్రారంభించినప్పుడు 40 సంవత్సరాలు ఆయన ఏలిన తర్వాత సొలొమోనుకి ఆ రాజ్యభారాన్ని అప్పగిస్తాడు. దాని తర్వాత ఆయన మరణిస్తాడు. తర్వాత దానియేలు ఏదైతే బబులోను చెరకెళ్ళిద్దో, బబులోను చెరకెళ్ళినప్పుడు 600 సంవత్సరాల క్రీస్తుపూర్వం 600లో దానియేలు ఆయన ఉన్నాడని మనకు తెలుస్తుంది. తర్వాత ఎజ్రా అయితే ఈ 70 సంవత్సరాల పాటు చెరలో ఉన్న తర్వాత ఎజ్రా నాయకత్వంతో తిరిగి 3 దిశలుగా రెండోసారి ఎజ్రా నాయకత్వంలో తారసిక రాజైన సైప్రస్ని తెలుగులో కోప్రానో సంథింగ్ ఏదో అంటారు. పారసిక రాజైన సైప్రస్ మెటీరియల్స్ సహాయంతో, మరి అనుమతితో సహాయంతో ఎజ్రా నాయకత్వంతో 3 దశలుగా, అండ్ ఎజ్రా ఒకసారి, అండ్ దాని ముందు తర్వాత కొంతమంది గోడలు కట్టడానికి ఒకసారి, పట్టణాన్ని కట్టడానికి ఒకసారి, మందిరాన్ని తిరిగి నిర్మించడానికి ఒకసారి, అలా క్రీస్తుపూర్వం ఎజ్రా నాయకత్వంలో జరిగిందని మనం చూడవచ్చు. అది 500లో. దాని తర్వాత మలాకి ఆఖరిగా ప్రవచించిన ప్రవక్త మలాకిగా మనం చూడొచ్చు. సో ఈ విషయాలు ఇవి. సో ఇది 22 గత కాలం వరకు మనం చేసిన స్టడీ. సో ఇప్పుడు కొత్తగా పేజీ నెంబర్ 23లో పాత నిబంధనను ఎందుకు అధ్యయనం చేయాలి మనం చూద్దాం. పాత నిబంధన కూడా మన కోసం రాయబడింది. ఇది కూడా మనం అప్పుడు స్టడీ చేసాం, క్షమించాలి. క్రీస్తునందు మనలను రక్షణలోకి నడిపించడానికి
మనం ఈ పాత నిబంధన చదవాలి. 2 తిమోతి 3:15 ప్రకారం, లూకా సువార్త 24 అధ్యాయం 25 ప్రకారం, లూకా సువార్త 24 అధ్యాయం 44 ప్రకారం, రోమి 4 అధ్యాయం 23 ప్రకారం క్రీస్తునందు మనలను రక్షణలోని నడిపించడానికి. ఎందుకంటే జగత్తు పునాది వేయబడక ముందుకే మనుషుల్ని స్వేచ్ఛా జీవులుగా చేసిన ఈ మానవులకి ప్రేమ అర్థం చేయాలంటే వాళ్ళ స్వేచ్ఛను ఎదిరించి వాళ్ళు స్వతహాగా దేవుణ్ణి ఎన్నుకోవటానికి, ఆయన తన ప్రేమను వ్యక్తపరచడానికి ఆయన ఎన్నుకున్న మార్గం ఇది. సో అందుకని క్రీస్తునందు మనం రక్షణలో నడిపించడానికి, అదేవిధంగా మనల్ని బలవంతం చేయకుండా మనల్ని ఒక కాపరిలాగా కాయడానికి, మనం ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన సరైన నరుడిలోకి మనం తీసుకెళ్తాడని, ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో మేము ఆయన నుంచి ఆవిర్భవించాం, ఆయన పిల్లలమని ఎవరైతే నమ్ముతారో, ఎలా అయితే దుష్టుడు చెప్పే అబద్ధాలకు లోనవ్వకుండా దేవుడే మనల్ని చేశారు, మేము దేవుని సంబంధం, సర్వసృష్టి ఆయన యొక్క ఆవిర్భావం వల్లనే అయిందని విశ్వసించి అదే సత్యమని సహజంగా మనకు అర్థమయ్యే న్యాయమైన జ్ఞానాన్ని ఎవరైతే నమ్ముతారో ఆయన వాళ్ళకి పిల్లలు అవ్వడానికి అధికారం ఇచ్చాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనటువంటి అసాధ్యం అనేది దీన్ని బట్టి మనం చూడొచ్చు. సో 2 తిమోతి మనం ఒకసారి చూద్దాం. సో 2 తిమోతి 3 అధ్యాయము 15 క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెరుగుదువు కదా. నీవు నేర్చుకునే రూఢిగా తెలుసుకుని ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతిలో తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. బాల్యం నుండి నీ వెరుగుదువు కదా, శక్తిగల రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యం నుండి నీ వెరుగుదువు కదా అని తిమోతికి పౌలు లేఖ రాసి ఆయనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విషయాలందు నువ్వు నిలకడగా ఉండమని. అంటే అది ఏ విషయం? పాత నిబంధనలో నువ్వు తెలుసు కదా అని. ఈ తిమోతి అనే ఆయన యూద అయి ఉండొచ్చు. ఈ తిమోతి యూద అని ఒకసారి గూగుల్లో కొడదాం. ఈస్ తిమోతి the Paul's is Timothy Paul's companion. సో లూయిస్ అండ్ సో తిమోతి యొక్క అవ్వ పేరు లూయిస్. ఆమె విశ్వాసురాలే. సో తిమోతి యూదుడే. సో వాళ్ళ అవ్వ వలన వాళ్ళ అమ్మ వలన వాళ్ళిద్దరు యూదా మతస్థులే కాబట్టి ఈయన ఆ యూదా హెరిటేజ్ ఆయనకి తెలుసు. కాబట్టి నువ్వు బాల్యం నుండి ఎరిగింది వాటి యందు నిలకడగా ఉండు అని పౌలు తిమోతి, అతని తోడి పనివాడైన తిమోతికి నా కుమారుడే అని ఆయన్ని ప్రస్తావిస్తాడు కొన్నిసార్లు. సో ఆ ప్రకారంగా ఆయన్ని జాగ్రత్త చెప్పడం చూడతాం. 2 తిమోతి 3 అధ్యాయం 15 తర్వాత లూకా 24 అధ్యాయం ఒకసారి మనం ధ్యానిద్దాం. లూకా 24 అధ్యాయం 25 నుండి 27 వరకు. అందుకైనా అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా,
క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషే సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములో ఉన్నాటిలో తన్ను గూర్చి వచనముల భాగం వారికి తెలిపెను. సో మోషేలో సమస్త ప్రవక్తల మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వారితో చెప్పి, ఎందుకని అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధులకు వెళ్ళి ఆయన దేహమును కానవచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలుగజేసేది. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన వాళ్ళందరూ ఆయన మరణాన్ని చూసి ఆయన అంతా సీన్ అంతా అయిపోయింది అనుకుని వాళ్ళు ఇంకా భయంగా గడుపుతున్న సమయంలో యేసు ప్రభు తిరిగి లేచి వచ్చి వాళ్ళకి ఇదంతా జరగాల్సి ఉందని నేను ముందే చెప్పాను, అలాగే ఉందని ప్రవక్తలు చెప్పారని ప్రవచన గ్రంథంలో ఉందని ఈయన మళ్ళీ చెప్తాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ సందర్భంలో ఇది వచ్చింది. లూకాసు సువార్త 24 అధ్యాయం 25 వచ్చింది 27 వచ్చింది వరకు. తర్వాత లూకాసు సువార్త 24 44 నుంచి 44లో ఏముందో చూద్దాం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్త గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరనని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనము గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచెను. ఆయన మనస్సు తెరిచాడంట. సో కన్వీనియంట్. రోమిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 23 వచ్చిన నుండి 24 వచ్చిన వరకు. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసుక్రీస్తును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకు ఎంచబడినని మన నిమిత్తం కూడా వ్రాయబడును. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా అది వ్రాయబడెను. పాత నిబంధన కేవలం యేసు ప్రభువు దేవుడు, ఆయన మీకు నమ్మశక్యంగా మీ స్థితిని ఎరిగాడు, అందుకని మీలోకే వచ్చి మీలో ఒకటిగా అయ్యుండి మీకోసం ఆయన తను తాను అర్పించుకోవడానికి మీరు నిన్ను నువ్వు కనపరుచుకొని అడిగిన అనేక మంది పరిశుద్ధులకు ఈ లోకస్తులకు రుజువుగా దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు అనడానికి రాయబడిన లేఖనాలు అనేక మందిని ఎవరైతే చీకట్లో ఉన్నారో, ఎవరైతే అబద్ధాన్ని ఇష్టమైన వాళ్ళకి నచ్చిన అబద్ధాన్ని ప్రేమిస్తూ అదే సత్యమని భ్రమలో ఉన్నారో వాళ్ళకి వెలుగుని కలగజేయటానికి ఆయన విడిచిపెట్టకూడని గొప్ప భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టి ఒక కన్యక గర్భంలో మనిషి ఎలా అయితే దీనంగా పుడతాడో అదే దీనంగా ఆయన పుట్టి మనుషులను ఈ స్థితిలో ఉంచాడు, ప్రపంచాన్ని మార్చాడు, అనేక మంది జీవితాలని ఆయన మార్చాడు, చీకటిలో ఉన్న వాళ్ళందరికీ వెలుగును కలగజేశాడు. అందుకనే మనం ఈ పాత నిబంధన చదవాలి అని అర్థమవుతుంది. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే మన పాత నిబంధన ఎందుకు అధ్యయనం చేయాలనే దాంట్లో మొదటి పాయింట్ ఇప్పుడే చూసాము, క్రీస్తునందు మనల్ని రక్షణలో నడిపించడానికని. తిమోతి రాసిన పత్రికలో నువ్వు రెండో తిమోతి 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పినట్టుగా నీవు బాల్యం నుండి నేర్చుకున్న దాన్ని అందు నిలకడగా ఉండమని పౌలు తిమోతికి చెప్పడం చూడొచ్చు. తర్వాత లూకాసు 24వ అధ్యాయం 25 వచ్చిన నుండి 27 వరకు మనం ఏం చూస్తామంటే యేసు ప్రభు తిరిగి లేచి ఆరోహణం అయిన తర్వాత మీరు ఎందుకని తిరిగి వాళ్ళలాగా భయంగా వెళుతున్నారు, నేను చెప్పాను కదా నేను మరణించి తిరిగి లేస్తానని 3 సార్లు మీతో చెప్పాను. దాని తర్వాత ప్రవక్తల్లో కూడా ఇది ప్రవచించారు, ఆయన వచ్చి మరణించి మహిమలోకి తిరిగి వెళ్ళడం అగత్యమని ప్రవక్తలు చెప్పారు కదా, అవన్నీ ఆయన యేసు ప్రభు చెప్తాడు.
తర్వాత లోకాసువార్త 24:45 నుంచి 47లో కూడా అదే విషయాన్ని ఆయన బయలుపరుస్తాడు. తర్వాత రోమిల్ రాసిన పత్రిక 4:23 నుంచి 24లో అది అతన్ని ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకు ఎంచబడినని మన నిమిత్తం కూడా వ్రాయబడను. అది కేవలం యూదులు రక్షణ కోసం కాదు, ఇది సర్వమానవాళి రక్షణ కోసం దేవుడు తీసుకున్న ఈ ప్రణాళికల కేవలం వాళ్ళలో నుంచి వాళ్ళని క్రమపరిచి భద్రపరిచి ప్రేమించిన దేవుడు, వాళ్ళని ప్రేమించడం మొదలుపెట్టిన దేవుడు అదే ప్రేమ సర్వలోకానికి పంచాలని తీసుకున్న నిర్ణయమే అది. ఈ రోజున మనం మన కుటుంబాన్ని ప్రేమిస్తాం, మన కుటుంబాన్ని ప్రేమించి అదే ప్రేమ ఇతరులకు అంటించాలి. అవి మన ప్రారంభంలో మన తల్లితో ప్రారంభమైన మన ప్రేమ తల్లితో తండ్రితోనూ, ఆ తండ్రి దగ్గర నుంచి మనకు సహాయం చేసిన మన బంధువుల దగ్గర వరకు పాగుతుంది, దాని తర్వాత మన స్నేహితుల దగ్గర దాకా పాగుతుంది, దాని తర్వాత మన ఊరు వరకు పాగుతుంది, తర్వాత మన రాష్ట్రం వరకు, మన దేశం వరకు పాగుతుంది. దాని తర్వాత పెద్ద పెద్ద ఉపద్రవాలు వచ్చినప్పుడు పక్క దేశాల వాళ్ళకి కూడా మనం ఆశ్రయిస్తాం. అదే ప్రేమ అలా పాగుతా పోతుంది. యేసు ప్రభు కూడా అదే ప్రణాళికలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఒక కుటుంబాన్ని ఎన్నుకుని, ఒక మనిషిని ఎన్నుకుని, ఆ మనిషి దగ్గర నుంచి సర్వమానవాళిని కి రక్షణార్థమైన ఇంక్లూజివిస్టిక్గా ఆ కుటుంబం నుంచి ప్రారంభమై సర్వ లోకానికి వ్యాపించేటట్టుగా ఆయన ఒక విత్తనం నాటబడింది. అది ఓపిక వలన, ముందు చూపు వలన, జ్ఞానం వలన సాధ్యమైంది. రెండో పాయింట్, అది మొదటి పాయింట్, క్రీస్తుని మనలను రక్షణలోకి నడిపించడానికి మొదటి పాయింట్. రెండవది, నీతి యందు బోధించి తర్ఫీదునిచ్చి దేవుని సేవకే సిద్ధపరచటకి. 2 తిమోతి 3:16-17 వచనాల్లో ఈ విషయం చూద్దాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును సంపూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవ ఆవేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రతి లేఖనం అన్నాడా కేవలం కొత్త నిబంధనలో రాసిన సువార్తలు, నేను రాసిన పత్రికలు మాత్రమే అని అన్నాడా? కాదు, ప్రతి లేఖనం. అప్పటికి స్థిరపడి బలం ఉన్న పత్రికలు ఏ అంటే పాత నిబంధన, ఇది సెప్టూజెంట్, గ్రీక్ ట్రాన్స్లేషన్ చేశారు. ఏదైతే ఆల్రెడీ ఉన్న లేఖనాలు ఉన్నాయో అది సెప్టూజెంట్, పాత నిబంధన. సో ఇది దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు, ప్రతి కార్యానికి పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. నీతి యందు శిక్ష చేయుటకు మనకు ఉపదేశిస్తూ, అది రెండవ పాయింట్. మూడో పాయింట్, మనకు ఉపదేశిస్తూ, ప్రోత్సాహపరుస్తూ మరియు మనకు నిరీక్షణ కలిగి ఉండడానికి రోమిల్ రాసిన పత్రిక 15:4 15:4 ఏలయనగా ఓర్పు వలనను, లేఖనముల వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఉపదేశిస్తూ, ప్రోత్సాహపరుస్తూ మరియు మనకు నిరీక్షణ కలగడానికి ఇది పాత నిబంధన మనం చదవాలి. ఎందుకనంటే ఎలా అయితే అబ్రహాము తనకి దేవుని మాటను నమ్మే నీతిమంతుగా తీర్చబడ్డాడో ఆయన నిరీక్షించాడు తన కుమారుడు కోసం. ఆ కుమారుడు ఇస్తానని ఆయన మాట విని సారాయితో వెళ్ళిన అబ్రహాము దాదాపుగా 100 సంవత్సరాలు వాడైనప్పటికీ ఓపికతో ఎదురు చూశాడు, ఫలాన్ని పొందాడు. అలాగే యేసేపు అతనికి ఇచ్చిన దర్శనాన్ని అనేక మందికి వాళ్ళ అన్నదమ్ముళ్ళు, తండ్రి తిట్టినప్పటికీ, కసురుకున్నప్పటికీ, గొనుక్కున్నప్పటికీ ఆయన ఆ కళని హృదయపూర్వకంగా నమ్మాడు, ఎదురు చూశాడు,
నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి అదే అన్నదమ్ముళ్ళు వాళ్ళని చంపడానికి చూసిన ఆయన దీన స్థితిలో అమ్మివేయబడిన అనేక మంది చేత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ దేవుని వైపు చూసి నిరీక్షణగా ఉన్నాడు కాబట్టి ఆయన లేపబడ్డాడు. ప్రధానమంత్రిలాగా ఆయన గొప్పవాడయ్యాడు. అనేక మంది రక్షణకి ఆయన వాడుకోబడ్డాడు. అలా మనం న్యాయాధిపతుల్లో కానివ్వండి, మోషే చరిత్రలో కానివ్వండి, మొత్తం మనం చూస్తే మనకి ఇలాంటి నిరీక్షణ చూడవచ్చు. సో ఇవి ఏలైనగా ఓర్పు వలనను, లేఖనం వలనని, ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై. ఓర్పు వలనను, లేఖనం వలనని, ఆదరణ వలన. మనకి ఆదరణ ఎక్కడొస్తుంది? యోబు ఎలా అయితే ఓర్చాడో, అన్నీ దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడని యోబు గ్రంథంలో ఎలా అయితే మనం చూస్తామో, దేవుడు సాతాన్ని ఆయన చూపిన నిరీక్షణ వలన ఓడించాడు, ఆయన్ని తిరిగి దీవించాడు. అలా మనం ఓర్పు వలనను, లేఖనంలో ఓర్పు నేర్చుకుంటాం. లేఖనం వలన ఆదరణ, ఆ ఓర్పు చూపించిన వాళ్ళకి దేవుడు ఇచ్చిన ప్రతిఫలాన్ని చూసి మనకి ఆదరణ లభిస్తుంది. దుష్టుని ఓటమిని చూసి మనకి ఆశ కలుగుతుంది. దానివల్ల మనకు నిరీక్షణ వస్తుంది, మనకు కూడా దేవుడు సహాయం చేయగల దేవుడని. పూర్వమందు ఈ విషయాలను రాయబడ్డాయి. వాటన్నిటిని మనకు బోధకుల నిమిత్తము రాయబడి ఉన్నాయి. నిరీక్షణ కలగడానికి ఈ పాత నిబంధన మనకు రాయబడి ఉందని రోమిలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 15:4 మనం చూస్తున్నాం. మరియు 4వ పాయింట్ ఏంటంటే, మనం ఎందుకు అధ్యయనం పాత నిబంధన చేయాలి అంటే, మనకు బుద్ధి చెప్పుటకు మరియు హెచ్చరించుటకు. సో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మనకు బుద్ధి చెప్పుటకు మరియు హెచ్చరించుటకు. మనం 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 చూసాం. దైవజనుల సన్నిధిలో ప్రతి సత్కారమునకుడు పూర్ణముగా సిద్ధపడి ఉన్నటకు అని. సో దాంట్లో ఇది కూడా బుద్ధి చెప్పడానికి, హెచ్చరించడానికి. సో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం, ఈ సంగతులను దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందు మనకు బుద్ధి కలుగు చేయుటకు రాయబడి ఉన్నాను. ఇందాడేమో నిరీక్షణ కలుగటానికి అని 15వ అధ్యాయం 4వ వచనం రోమిలకు రాసిన పత్రికలో చూసాము, నిరీక్షణ కలుగుటకి అని. మనం ఇప్పుడు బుద్ధి కలగటకని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నాం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, దృష్టాంతములుగా అంటే ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది? NKJV చదువుతాను కదా, NKJలో ఒకసారి చూద్దాం. Now all these things happen to them as examples. దృష్టాంతములు అంటే ఉదాహరణలు. I don't know why they call it examples. ఈ సంగతులన్నీ దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగు చేయుటకు రాయబడి ఉండెను. తాను నిలిచి ఉన్నానని తలంచుకున్నవాడు పడుకుంటున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. మీరు నిలకడగానే ఉంటారు. సాతానుడు మీకు తెలియకుండానే పాపాన్ని మీలో జొరబెడతాడు. ఆ పాపం నుంచి మనం ఎప్పుడైతే తప్పించుకుంటామో అప్పుడే మనం జాగ్రత్తగా ఉన్నట్టు. ఆ సాతానుడు మనం స్థిరంగా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే మనం డ్రైవింగ్ చేస్తున్న అంతసేపు ఎదరే చూడాలి. బాగానే వెళ్తున్నాం కదా, ఒక 5 కిలోమీటర్లు బాగానే వచ్చాం, మిగతా 5 కిలోమీటర్లు బాగానే వెళ్తామని కొంచెంసేపు కళ్ళు మూసుకుంటా ఊగుతా వెళ్తాను అంటే, మనం ఆ మిగతా 5 కిలోమీటర్లు కాదు, ఇంకొక 100 మీటర్లు ఉన్నా సరే ఎదర వచ్చే లారీ ఢీకి వచ్చి మనం మరణిస్తాం. ఇంకో 100 మీటర్లేగా ఉన్నది అనుకున్నా సరే. కాబట్టి మనం తాను నిల్చున్నానని తలంచుకునుచున్న వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మనం పడకూడదు. ఎందుకంటే దుష్టుడు మనల్ని సులువుగా చిక్కులు పెడతాడు. కాబట్టి ఆ పాపాన్ని మనం విడిచిపెట్టాలంటే జాగ్రత్తగా ఎవడైతే ఉంటాడో, ఎలా మనకి దృష్టాంతముల వారికి సంభవించినప్పుడు దేవుడు ఎవరైతే రాసి పెట్టారో ఆ రాసి పెట్టిన వాటిపై
వాళ్ళు చదివి భయం కలిగి ఎలా జీవించారో ఆదిమ సంఘం అపోస్తల కార్యములు నా నాలుగో 2వ అధ్యాయంలోనూ 3వ అధ్యాయంలోనూ ఉంటుంది. 40వ వచనం ఆ ప్రాంతాల్లో అపోస్తలు రొట్టె విరిచి ఎందును ఎడతెగ ప్రార్థన చేయటం ఎందును అంటే సంఘంగా కూడుకొనుట ప్రతిదినము వాళ్ళు చేశారు. అప్పుడు వారికి భయము కలిగను అని ఉంటుంది. వాడు ఎడతెగగా చేశారు. వాళ్ళ మధ్యలో మానలేదు, ఆపలేదు. వాళ్ళు ప్రజ్వలంగా ఆనందంగా భయంతో గడిపారని ఉంటుంది. సో వాళ్ళు ప్రతిరోజు చేశారు కాబట్టి అది అలా వాళ్ళు అంత గొప్పగా జీవించగలిగారు. ఈ రోజున సాధారణుడు మనం ప్రతిరోజు ఒకరోజు మనం ప్రార్థనకి వెళ్తే మిగతా వారం రోజులన్నీ నువ్వు గొప్పగా చేసావు, గొప్ప పని చేసావని హాయిగా ఈ వారం రోజులు హాయిగా బయటకు ఆ రోజు వెళ్తావు కానీ మనల్ని మోసపు మాటలతో మనల్ని మభ్యపెట్టేసి ఈ పని చేస్తే ఏం కాదు అని మనల్ని అజాగ్రత్తలోకి తీసుకెళ్తాడు. మనం వెళ్ళకూడదు. తాను నిలుచున్నానని జాగ్రత్తగా చూసుకునేవాడు పడుకున్నట్లు, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు తను తాను జాగ్రత్తగా చూసుకునవలను. అందుకని మన పాతని మనం చదవాలి. ఈ రోజున దావీదు ఎంతో గొప్పవాడు అయినప్పటికీ ఆయన ఒక వ్యక్తిని మర్డర్ చేశాడు. కేవలం ఆయన రాజులు యుద్ధానికి వెళ్ళు కాలాన్న ఆయన యుద్ధానికి వెళ్లకుండా కొంచెం విశ్రాంతి తీసుకుని మేడ మీద హాయిగా గడుపుదామని చూచాడు. సో ఈలోపే దుష్టుడు ఆయన చేయాల్సిన పని చేయనివ్వకుండా చిన్న విశ్రాంతిలో ద్వారా ఒక యోధుడిని మరణానికి దారి తీసింది అజాగ్రత్త. కనుక తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు తన్ను తాను జాగ్రత్తగా చూసుకునవలెను. అది సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడును, మీరు సహింప కలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. మనకు బుద్ధి చెప్పి మనల్ని హెచ్చరించడానికి పాత నిబంధన ఉంది. ఆయన అందుకే యోబు చెప్తాడు కదా, ఆయనే ఇచ్చను ఆయనే తీసుకుని యెహోవా నామానికి మహిమ కలుగును గాక అని చెప్తాడు. శోధించబడిన మీద నేను సువర్ణముగా మారుతానని చెప్తాడు. ఆయన మనల్ని బుద్ధి చెప్పడానికి, హెచ్చరించడానికి, మనల్ని నేర్పుతాడు. ఈ బుద్ధి ఎందుకు చెప్పాలి? మనం చేసేది తప్పు అని తెలియజేయడం బుద్ధి చెప్పడం, హెచ్చరించడం అలా కొనసాగిస్తే ఈ పరిస్థితి ఎలా ఉండదు అని చెప్పడం హెచ్చరించడం. సో మనం పాపంగా గుర్తించినప్పుడు దాన్ని అసహ్యించుకున్నంత కాలం దేవుని మీద విశ్వాసం ఉంటేనే దాన్ని అసహించుకోగలం. దేవుని మీద విశ్వాసం లేదు, నీ మీద నీకు విశ్వాసం ఉందనుకోండి, నువ్వు చేసేదే నీకు కరెక్ట్ అనిపిస్తుంది. నిన్నులో ఆయన నీ యందు ఆయన మాటలు నిలిచినప్పుడు ఎవరైతే దేవుని యందు విశ్వసిస్తారో ఆయన యందు దేవుడు ఉంటాడు, దేవుడు వాళ్ళ ఉంటాడు అని మనం యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నట్టు మనం ఇక్కడ వచ్చిన ప్రారంభంలో చదువుకున్నాం. ఆ విధంగానే దేవుడు మనలో ఉంటాడు, మనం దేవునిలో ఉంటాము. అప్పుడే మనకి ఏదైతే పాపమో, ఏదైతే ఏదైతే అన్యాయమో అన్యాయంగా కనబడుతుంది. ఈ లోకంలో సులువుగా చిక్కులు పెట్టి సాతాని చేతికి మనం పోము. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుంటాం. తాను నిలుచున్నానని మనం తలుచుకోము, మనం జాగ్రత్తగా చూసుకుంటానే ఉంటాం. అది సమయం 8:30 అయింది. మనకి ఇంకొకటి లాస్ట్ పాయింట్ ఉంది. బైబిల్ పరమైన ప్రపంచపు దృష్టి లేక దృక్పథాన్ని అభివృద్ధి చేయడానికి అనే పాయింట్ ఉంది. అది ఒకటే మనం నేర్చుకోవాలి. పేజీ నెంబర్ 23 నుంచి రేపు మరొక తరుణంలో మనం దీన్ని కొనసాగిద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని కృతజ్ఞతలు చెల్లిస్తూ, అలాగే మన హృదయాల్లో ఆయన ఆహ్వానిస్తూ, సత్యాన్ని మనలో దేవుడు నింపిన ఈ సత్యాన్ని అనేక మందికి పంచుకుంటూ, మనం ఇలాగే నేర్చుకుంటూ
అద్వితీయ దేవుడు నిన్ను నీవు పంపిన క్రీస్తును ఎరుగుటి నిత్య జీవము అని యేసయ్య ఎలా అయితే చెప్పాడో ఆ విధంగానే ఆ సత్యాన్ని మనం నింపుకుంటూ ఎదుగుతూ ఆయనలో గొప్పగా జీవిద్దాం. దేవుడి ఈ మాటలు మనలో ఫలింపజేయను గాక. వందనాలు.